మంచిర్యాలలో సిఐటియు ఆందోళనకు దిగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. గ్రామ పంచాయతీలో బకాయిలను వెంటనే గ్రామ సంఘాలకు చెల్లించాలని కోరారు. గ్రామ సంఘం నుంచి 3,000 గౌరవ వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలా వేతనం సక్రమంగా రావడం లేదని వాపోయారు. విఓఏలను సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీ ప్రకారం 20,000 వేతనం బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ మేరకు వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు అందజేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఇక్కడ ఐకేపీఓఏ ఉద్యోగులందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఎందు గురించి అంటే గత 30 ఏళ్లుగా ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కొరకు గ్రామ సంఘాలు ఏర్పాటు చేసి మహిళలను ఇలా అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తున్నటువంటి ఏవైతే ఐకేపీఓఏ అటువంటి వాళ్ళు ఉంటారో ఇలా ఐకేపీఓఏలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా మహిళలు. మరి మహిళల అభివృద్ధి కొరకు మాత్రం ప్రభుత్వం ఏం చేయట్లేదు. గతంలో మేము పోరాటం చేశాము, గత ప్రభుత్వాన్ని కూడా అధికారంలోకి దించాము. మరి ఈ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు మాకు 20,000 వేతనం ఇస్తామని చెప్పారు. కానీ 20,000 వేతనం ఇప్పటిదాకా అమలు చేయలేదు. 2 ఏళ్ళు గడిచింది, ఇంకెప్పుడు మాకు మీరు వేతనం ఇస్తామని అడుగుతా ఉన్నాం. ఐకేపీఓఏ ఉద్యోగుల సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఇక్కడ ఐకేపీఓఏ ఉద్యోగులందరం కూడా పెద్ద ఎత్తున ఐకేపీవీఓఎల్గా గత 2002 నుంచి పనిచేస్తున్నాం. మేము వెట్టి చాకరీ చేయించుకున్నదే తప్ప కనీస వేతనం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 20,000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో. కానీ ఇప్పటి వరకు కనీసం 10,000 కూడా మా అకౌంట్లలో వేయలేదు. ఇప్పటికైనా కనీసం గవర్నమెంట్ దిగొచ్చి ఇప్పటికైనా కనీస వేతనం 20,000 అది సీఏ పర్సనల్ అకౌంట్కు వివోఏ పర్సనల్ అకౌంట్కు వేయాలని, ప్రమాద బీమా ఆరోగ్య బీమా సౌకర్యం 20 లక్షలు కల్పించాలని, యూనిఫామ్ కనీసం అందరికీ యూనిఫామ్లు ఉన్నాయి. మేము ఐకేపీలో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించక కనీసం యూనిఫామ్ కూడా ఇవ్వట్లేదు. గవర్నమెంట్ నుంచి యూనిఫామ్ సౌకర్యం కల్పించాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, కనీస వేతనం 20,000 ఇవ్వాలి, ప్రమాద బీమా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ఇలా అన్నీ కల్పించాలని గవర్నమెంట్ను మేము వేడుకుంటున్నాం. ఐకేపీవీఓఎల్గా గత